1995 2004 మధ్యలో ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి కార్పొరేట్ ఏజెన్సీని వాళ్ళ ద్వారా మంత్రులందరికీ మార్కులు వేసేవాళ్ళు చంద్రబాబు. అంటే వాళ్ళ పనితీరు, డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకున్న అవగాహన ఎంత, ఈ నెలలో మంత్రులు ఎంత చేశారు, అట్లాగే మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధాలు ఎట్లున్నాయి, కష్టపడుతున్నారా లేదా, అటెండెన్స్ ఎట్లా ఉంది, వీటన్నిటిని కలిపి వాళ్ళు మార్కులు వేసేవాళ్ళు. ఆ మార్కుల్ని చంద్రబాబు నాయుడు తను వేసినట్టుగా, అంటే వాళ్ళు ఇచ్చిన దాన్నే ఆయన మార్కులుగా సంతకం పెట్టేవాళ్ళు, ఆయన దిద్దినట్టుగా చెప్పి పత్రికల్లో హైలైట్ చేసేవాళ్ళు. ఈ మంత్రికి టాప్ ర్యాంకు, ఈ మంత్రి లాస్ట్లో ఉన్నాడు, ఆ తక్కువ స్థానంలో ఉన్న మంత్రులకి క్యాబినెట్లో వార్నింగ్లు ఇవ్వడం, నీ పనితీరు మెరుగుపరుచుకోవాలి, ఇట్లా చేసుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకురాబోతున్నారా? నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత చంద్రబాబు చెప్పినటువంటిది, క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు చెప్పింది, కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి అంటూ మంత్రులకు చెప్పినట్టు, మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక, మంత్రుల 100 రోజుల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అన్నారు. అంటే విషయం అది, 100 రోజుల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఇక మార్కులు వేయడం ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు 100 రోజులకి, ఇక ఆ తర్వాత నెల ఇస్తారా, 3 నెలలకు ఒకసారి ఇస్తారా, ఏడాదికి ఒకసారి ఇస్తారా, మళ్ళీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.